హనుమంతుల్లో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయనో భక్తుడు. ఎంతటి భక్తుడంటే ఒక్క క్షణం కూడా అది కదల్లేదు. ఆ భక్తితో ఆయన అసాధారణమైన బలంగా మారాడు, అసాధారణమైన శక్తిగా మారాడు. ఎన్నెన్నో అద్భుతమైన రమ్యమైన కథలున్నాయి ఆయన భక్తి గురించి, ఆయన చుట్టూ జరిగిన విషయాల గురించి, ఇంకా ఆయన రామనామ జపం చేయడం అనేది ఆయనకేం చేసిందో, ఇవన్నీ భక్తి ఏం చేయగలదో ప్రేరణ కలిగించడానికి. నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేస్తున్న దాని పట్ల భక్తి, అంకిత భావం లేకుండా ఏ గొప్ప పని చేయలేదు. జీవితంలో ఏ రంగంలో అయినా సరే జీవనోపాధికి సరిపడా చేయొచ్చు, కానీ అసాధారణమైంది ఏదైనా చెయ్యాలంటే మీరు దానికి అంకితం అవ్వాలి. లేదంటే అది ఎప్పటికీ జరగదు. ఒకరు భక్తుడైతే తను నడవాల్సిన పనిలేదు, ఎగురుతాడు. హనుమంతుడు చేసింది సరిగ్గా అదే. ఆయన ఎగిరాడు. అలాగే తను దేనికైతే అంకితమయ్యాడో దానికంటే గొప్పవాడయ్యాడు ఎన్నో విధాలుగా.